లోకా సువార్త 2:29. అన్యజనులు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. నీ రక్షణ నేను కన్నులారా చూసి తిని. మరి ఇక్కడ రక్షకుడు అనలేదు, రక్షణ అన్నారు. ఏసే రక్షణ, ఎవరో రక్షణ కాదు. ఈ రక్షణ మనలోకి వచ్చినప్పుడు మనం రక్షింపబడి పడతాం. ఎట్లనగా మరి ఈ రక్షణ అనే మాట వచ్చినప్పుడు జకరియా గుర్తొస్తాడు. జకరియా ఇంట్లోకి ఏసి వెళ్ళినప్పుడు ఏమంటారండి? జకరియా గారి ఇంట్లోకి వెళ్ళినప్పుడు, జకరియా నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పి జకరియా గారిని ఉద్దేశించి అంటే జకరియా గారిని ఎందుకు ఉద్దేశించి ఆయన ఇంట్లోకి వెళ్ళవలసి వచ్చిందంటే, జకరియా గారు యేసుని చూడాలనే ఆశ, తపన, కోరికతో ఇంతవాడైనా అంత చెట్టెక్కి ఆయన చూడటం మొదలుపెట్టిన తర్వాత అది యేసు గ్రహించి ఇతను నా గురించి ఆశపడుతున్నాడు, అంటే నన్ను రక్షకుడిగా ఈయన కోరుకుంటున్నాడని చెప్పేసి ఆయన ఇంటికి రక్షణగా వెళ్ళి ఆయన్ని రక్షించాడు. రక్షించినప్పుడు ఆయన ఏం చేశాడంటే తనకున్నదంతా కూడా వదిలి, తనకున్నది విలువైన వస్తువులేటి, బంగారం, డబ్బు ఏంటి, ఏదైనా అన్నీ వదిలి దేవుని వెంబడించాడు. అది నిజమైన పుట్టిక. యేసు మనలో ఎప్పుడైతే పుట్టాడో అదే నిజమైన క్రీస్తు పుట్టుక. మరి ఇందాక ఎస్తేర్ గారు చెప్పారు, అదే గ్రేసీ గారు చెప్పారు, గొల్లలో ఏం చేశారు? విలువైన వాటిని వదులుకొని మరి యేసుని చూడటానికి, రక్షకుడిని చూడటానికి వెళ్ళారు అనమాట. అంటే వారు కూడా రక్షింపబడటానికి మరి గొల్లలది యేసు దగ్గరికి వెళ్ళటం జరిగింది. అలాగే మనం యేసుని నమ్మి మరి మనం బాప్తీసం పొంది రక్షించబడినప్పుడు మనలో నిజమైన క్రీస్తు జన్మించినట్లు అవుతుందని చెప్పేసి నేను ఈ చిన్న వాక్యాన్ని మీకు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.